హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజైతే మనము నైట్ డిన్నర్కి చపాతీలోకి ఈజీగా అయిపోయే క్యాబేజీ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి, చపాతీకి మంచి కాంబినేషను, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందైతే స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే కుక్కర్ని అయితే పెట్టేసుకొని, అసలు ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదండి, నేనైతే ఇక్కడ మనకు అడుగంటకుండా ఉంటుంది కదా అని చెప్పి రెండు చుక్కల ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు టొమాటోలని వేసుకొని అటు ఇటు కొంచెం సేపు తిప్పాను. తర్వాత ఈ విధంగా అయితే సన్నగా పొడుగ్గా తరుక్కున్న క్యాబేజీ ముక్కల్ని కూడా అందులోకే వేసేసుకొని, దీనికి మనము రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసేసి ఒక పెద్ద గ్లాసులో అయితే నీళ్లు తీసుకున్నాను. నీళ్లను వేసేసి మూతను ఉంచి 2-3 విజిల్స్ అయితే రానిచ్చాలి. ఇక అవి విజిల్స్ వచ్చేలోపు ఇక్కడైతే నేను ఇది పుట్నాల పప్పు పొడి అండి, అంటే మేమైతే పప్పుల పొడి అంటాము, మీకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను, పుట్నాల పొడి అని చెప్పి. దీంట్లో ఉప్పు కారం కానీ ఏమీ వేయలేదు, శనగపిండి కూడా కలిపి పోసుకోవచ్చు, కానీ ఈ పప్పుల పొడి పోస్తే మాత్రం రుచి అనేది చాలా బాగుంటుంది. ఇంకా పప్పుల పొడిని అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని నీళ్ళని వేసి కొంచెం కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఈ 1-2-3 మ్యాగీ మసాలాను కూడా మనము ఇక ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ మ్యాగీ మసాలాని వేసేసి, ఇప్పుడైతే నూడిల్స్ మసాలా అనుకుంటుంది, ఆ మసాలా వేసి కూర అయితే చేశాను. కూర మాత్రం చాలా రుచిగా ఉందండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూతను ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా అయితే ఉడికింది. నాకు ఇంకా కొంచెం నీళ్లు పడతాయి అని చెప్పి కొంచెం అయితే నీళ్ళని వేశాను. ఇక ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఈ పప్పుల పొడి మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసేస్తూ ఉన్నాను. తర్వాత ఈ మ్యాగీ మసాలా ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఉప్పు అది సరి చూసుకున్నాను. ఇక ఉప్పు అయితే కొంచెం తక్కువైంది అనిపించింది, అందుకే కొంచెం ఉప్పును కూడా వేసుకుంటూ ఉన్నాను. ఇక కారానికి ఇక్కడ నేను ఎండు కారం పొడినే వేసుకుంటూ ఉన్నానండి. మీకు కావాలంటే ఇవి క్యాబేజీ అవి వేసినప్పుడు పచ్చిమిరపకాయలే వేసేసేయండి. తర్వాత ఈ మసాలా పొడిని చూపించాను కదా, ఆ మసాలా పొడి ఒక ప్యాకెట్ మొత్తం పట్టింది, అంతా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూతను ఉంచి ఈ క్యాబేజీ పప్పుల పొడి మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఓ కుక్కర్ను మూత గట్టిగా పెట్టకుండా ఊరికే అలా పైన పెట్టేసి ఇలాగా వదిలేసేయండి. ఇంతేనండి, చూడండి చాలా రుచిగా ఉంటుంది, అసలు ఎంత బాగుందో. ఇదంతా కూడా చేసేసిన తర్వాత నేను ఇక చపాతీలు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఈ వైట్ కలర్ చపాతీలు చేస్తానండి. రెగ్యులర్గా అయితే నేను మామూలుగా పిల్స్బరీ చపాతీ పిండి ఉంటుంది కదా, ఈ నల్లగా ఉండే చపాతీ పిండే దాంతో అయితే చేస్తాను. ఈ రోజు అయితే మాత్రం పిల్లల కోసం అని చెప్పి ఈ వైట్ కలర్ చపాతీ పిండినే చేస్తాను. ఇది చాలా తక్కువ, ఎందుకంటే దీంట్లో మైదా మిక్స్ అయి ఉంటుందని చెప్తారు, అంటే మైదా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇవి చాలా వరకు తీసుకురాను. ఎక్కువగా పూరీలు చేసేటప్పుడు అలాంటప్పుడు మాత్రమే తెస్తూ ఉంటాను. అదంతా అయిపోయిన తర్వాత ఇక స్టవ్ దగ్గర అంతా కూడా పైన అలా క్లీన్ చేసేసాను. చపాతీలన్నీ కాల్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.